మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటే ఈ చిన్న మిస్టేక్ అనేది మన సేల్స్ ని డ్రాప్ చేస్తుంటాయి. కస్టమర్స్ తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎందుకు ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, వి విల్ లెర్న్ ఇన్ దిస్ సెషన్. ఐఎమ్ డిజిటల్ బీవీఆర్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ మెంటర్. హియర్ ఈస్ ఫస్ట్ వన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద మ్యాటర్. మీరు ప్రొఫెషనల్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా ఆర్ ఎల్స్ క్యాజువల్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినా గానీ కస్టమర్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు వీ నీడ్ టు పే ద అటెన్షన్. ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ తో కస్టమర్ తో మనము ఇంటరాక్షన్ అనేది జరగాలి. క్లియర్ అండ్ కాన్ఫిడెన్స్ తో మన కమ్యూనికేషన్ టోన్ అనేది ఉండాలి. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా డిజిటల్ ప్రెజెన్స్ మెయింటైన్ చేయటం అనేది నౌడేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. మీకంటూ ఒక వెబ్సైట్ కావచ్చు, సోషల్ మీడియంస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ డిజిటల్ మీడియంస్ కి సంబంధించిన ఒక ప్రొఫెషనల్ డిజిటల్ ల్యాండింగ్ పేజ్ అనేది రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి నౌడేస్ ఇట్ ఈస్ టూ ఇంపార్టెంట్. వీటి వల్ల కస్టమర్స్ మన గురించి తెలుసుకోవడానికి మోర్ ఛాన్సెస్ అనేది ఉంటుంది. హియర్ ఇస్ అనదర్ వన్. బిల్డింగ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ. కస్టమర్స్ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది క్రెడిబిలిటీ అండ్ ట్రస్ట్. మనం చూపించే డాక్యుమెంటేషన్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇట్స్ బిల్డింగ్ ద ట్రస్ట్. ఈ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అనేది ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్రెజెన్స్. ఎంత ప్రొఫెషనల్ గా మనము కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నామో, మన ప్రొఫైల్ అనేది ఏ విధంగా వాళ్ళకి చూపించగలుగుతున్నామో, ఈ ఫ్యాక్టర్స్ మీద కస్టమర్ కి రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏజెంట్స్ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. హియర్ ఇస్ అనదర్ వన్. ఎఫెక్టివ్ ప్రాపర్టీ షోకేసింగ్. మీరు కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు చాలా మంది లో రెజల్యూషన్ ఉన్న ఇమేజెస్ ని చూపిస్తుంటారు. డోంట్ డూ దాట్. మీ దగ్గర ఉన్న పిక్చర్స్ అది మీ కంపెనీ మీకు షేర్ చేసినా గానీ, మీరు ఇండివిడ్యువల్ గా ప్రాక్టీస్ చేస్తున్నా, లేదంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ని డీల్ చేస్తున్నా, మీరు చూపించే పిక్చర్స్ హై క్వాలిటీతో అండ్ క్లియర్ విజువల్ తో ఉండాలి. సో ఏదైనా మన ప్రాపర్టీని చూపించేటప్పుడు క్లారిటీ విజువల్ లేకుండా మనము వెర్బల్ గా కమ్యూనికేట్ చేయాలి అని చూసాము అంటే కస్టమర్ దగ్గర ఇంప్రెషన్స్ అనేది లాస్ అవుతాము. లేదు అంటే వెంచర్ మేము డైరెక్ట్ గా చూస్తాము, మాకు వెంచర్ మీరు చూపించట్లేదు కదా, ఒకసారి చూపించిన తర్వాత మనం మాట్లాడదాము. దీస్ ఆర్ ఆల్ ద అబ్జెక్షన్స్ అని చెప్తాము. కస్టమర్స్ దగ్గర నుంచి మనకు వచ్చే అబ్జెక్షన్స్. వీటిని ఓవర్కమ్ చేయాలి అంటే క్లియర్ విజువల్స్ తో మనము కస్టమర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. హియర్ ఇస్ అనదర్ వన్. హ్యాండ్లింగ్ క్వశ్చన్స్. కస్టమర్స్ తో మనం ఇంటరాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే క్వశ్చన్స్ ని మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండాలి. ఏ క్వశ్చన్స్ కి ఎలాంటి ఆన్సర్స్ అనేది మనం ఇవ్వాలి, ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది బీ ప్రిపేర్డ్ గా మనం ఉండాలి. మన దగ్గర కనుక ప్రెజెంటేషన్ ప్రాపర్ గా ఉంది అంటే పేపర్ వర్క్, లీగాలిటీ, ప్రైసింగ్ సంబంధించిన క్లియర్ ప్రెజెంటేషన్ వాళ్ళకి చూపించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే ప్రెజెంటేషన్ అనేది క్లియర్ గా ఉంటుందో కస్టమర్స్ దగ్గర నుంచి చాలా లెస్ డౌట్స్ అండ్ లెస్ అబ్జెక్షన్స్ అనేది మనం రిసీవ్ చేసుకోగలుగుతాము. ఇది సక్సెస్ఫుల్ లీడ్ కి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హియర్ ఇస్ ద ఫైనల్ వన్. క్లోజింగ్ ద డీల్స్ కాన్ఫిడెంట్లీ. కస్టమర్ కి ప్రాపర్టీకి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ని మనం షేర్ చేసిన తర్వాత మోస్ట్ ఛాన్సెస్ వచ్చేసి అబ్జెక్షన్స్ వచ్చేసి ప్రైస్ కావచ్చు, లొకేషన్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రెండ్స్ సజెషన్ కావచ్చు, వీటి మీదే ఎక్కువగా ఉంటాయి. ఈ అబ్జెక్షన్స్ ని మనము ఏ విధంగా ఫేస్ చేస్తున్నామో, ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తున్నామో ప్రాపర్ ప్రెజెంటేషన్ తో మనం చూపించగలిగితే బెనిఫిట్స్ కావచ్చు, రిఫరల్స్ కావచ్చు, ప్రాపర్టీ అప్రిసియేషన్స్ కావచ్చు ఆఫ్టర్ ద 2 years, వీటిని మనం క్లియర్ గా ఒక డాక్యుమెంటేషన్ ప్రెజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించగలిగితే ఆ లీడ్ కన్వర్షన్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కెరీర్ గా ప్లాన్ చేసుకుంటున్నారో ఈ ఫ్యూ స్టెప్స్ అనేది కనుక ఫాలో అయితే మార్కెట్ లో వాళ్ళ ప్రొఫైల్ అనేది బిల్డ్ అవుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, క్రెడిబిలిటీ పెరుగుతుంది, ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. డు ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.